ఈ కాలనీలో ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్నగా కూలి చేసుకుని బతికే వాళ్ళ వాళ్ళ ఇళ్ల స్థలాలని కూడా ఆక్రమించుకున్నాడని నా దగ్గర మొరపోతా ఉన్నారు. ఇది ఎక్కడ బుద్ధి నీకు సాయి ప్రసాద్ రెడ్డి? ఎవ్వడూ ఈ ఊర్లో బతకడం ఇష్టం లేదా? అందరి ఇళ్ళు కబ్జాలు చేసుకుంటావా? నువ్వు ఒక్కడవే ఊరేగుతావా ఈ ఊర్లో? ఈ ఊర్లో ఎవరు కూడా ఆస్తులు సంపాదించకూడదు, చిన్న స్థలం పెట్టుకోకూడదు, సుఖ సంతోషాలతో ఉండకూడదు. ఎవడైనా సరే నీ కన్ను పడితే మసిపోవాల్సిందే నా సాయి ప్రసాద్ రెడ్డి. నువ్వు భస్మాసురులాగా తయారవు మా నెత్తికి. ఆధునిక ప్రజలందరూ కూడా చీచీ కొడుతున్నా సరే ఇంకా బుద్ధి రావట్లేదు నీకు. నువ్వు ఎక్కడికి పోయినా జనాలు నిన్ను తరిమి కొడతా ఉన్నారు. ఎక్కడ పోయినా సరే మా ఊర్లో మా ఇల్లు ఎందుకు కబ్జా చేసుకున్నావు, మా స్థలాలు ఎందుకు కబ్జా చేసుకున్నావు, మా బతుకులు ఎందుకు నాశనం చేస్తున్నావు అని శాపనార్థాలు పెడతా ఉన్నారు నీకు. అయినా బుద్ధి రాకుండా ఉంది నీకు. ఇబ్బంది పడాల్సింది ప్రజలారా, మీరెవ్వరూ ఇబ్బంది పడండి. కేవలం 20 రోజులు మాత్రమే సాయి ప్రసాద్ రెడ్డి ఉంటాడు. 20 రోజుల తర్వాత ఈ సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తే ఉండడు, ఇతను ఎమ్మెల్యేగా ఉండడు. 20 రోజులు నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. మీకు కావలసిన ఎవడెవడైతే కబ్జాలు చేసినాడో, ఎవడెవడైతే మీ ఇళ్ల మీదకి వచ్చినాడో వాళ్ళందరినీ తరిమి కొడతా, కబ్జాకు గురైనటువంటి స్థలాలన్నీ ఇడిపించి మీ చేతిలో పెట్టి మీ మొహంలో ఆనందాన్ని చూస్తానని మీకు చేతులెత్తి వేడుకుంటూ మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నా. అయ్యా, నా పేరు డాక్టర్ పార్థసారథి వాల్మీకి. మామూలుగా మీకు సైకిల్ గుర్తుకు ఓటేయడం అలవాటు అయి ఉంటుంది. నాకు ఓటేయాలంటే కమలం గుర్తుకు ఓటేయాలి. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలంటే పువ్వు గుర్తుకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి. అయ్యా, మీకు 2 ఓట్లు ఉంటాయి ఈ ఎలక్షన్లో. ఒక ఓటు కమలం గుర్తుకి, 2వ ఓటు సైకిల్ గుర్తుకి. 2 ఓట్లు 2 మిషన్లు ఉంటాయి. భయపడద్దు ఎవరు కూడాను, కంగారు పడాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజన్ కూడా ఎక్కర్లేదు. 2 ఓట్లు 2 మిషన్లు. ఒక మిషన్లో పువ్వు గుర్తుంటుంది, దానికి గుద్దేయాలి. 2వ మిషన్లో సైకిల్ గుర్తుంటుంది, దానికి గుద్దేయాలి. సైకిల్ గుర్తున్న మిషన్లో పువ్వు గుర్తుండదు, పువ్వు గుర్తున్న మిషన్లో సైకిల్ గుర్తుండదు. ఎక్కడ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2 గుర్తులు 2 మిషన్లు. ఒకటి పువ్వు గుర్తు, 2వది సైకిల్ గుర్తు. దబదబ గుద్దేయండి, మిగతావన్నీ నేను చూసుకుంటాను, కంగారు పడాల్సిన అవసరం లేదని మీకు అందరికీ చెప్తా ఉన్నా. 2 రోజుల నుంచి సాయి ప్రసాద్ రెడ్డి చెప్తా ఉన్నాడంట. మీరందరికీ చెప్పాలి, ఓటుకు 5,000 పెట్టుకునేస్తానంటాడంట. అయ్యా, 5,000 కాదు, నువ్వు 10,000 ఇవ్వయ్యా అని చెప్తా ఉన్నా. మీరందరూ కూడా సాయి ప్రసాద్ రెడ్డి 5,000 రూపాయలు ఓటుకి ఇవ్వడానికి వస్తే పెద్ద అయినా నువ్వేమడగాల? 10,000 ఇస్తే తప్ప ఓటు ఇయ్యనని చెప్పాలా? 10,000 తీసుకొని మీరు కమలం గుర్తుకు దబదబా గుద్దేయాలా? ఏమి ఇబ్బంది లేదు. మీరు డబ్బులన్నీ సాయి ప్రసాద్ రెడ్డి తీసుకోండి, ఓట్లు మాత్రం నాకేయండి. సాయి ప్రసాద్ రెడ్డి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమన్నా ఉద్యోగం చేసినావా, సద్యోగం చేసినావా, మీ ఇంట్లో ఎవరైనా వ్యాపారం చేసినారా? ఎట్లొచ్చినాయి 100,000 కోట్లు సాయి ప్రసాద్ రెడ్డి? చెప్పాలే, ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? సైకిల్ దొక్కుకుంటా ఆదోనికి వచ్చినావు, ఇప్పుడు 1,000 కోట్లకు అధిపతి అయినావు. ఏం వ్యాపారం చేసి సంపాదించావు? ఎక్కడ ఉద్యోగం చేసి సంపాదించినావు? ఎక్కడ కొట్టేసిన డబ్బులు ఇవన్నీ? సాయి ప్రసాద్ రెడ్డి కక్కు. ఇప్పుడైనా సరే నువ్వు సంపాదించిన, అక్రమంగా సంపాదించిన, ప్రజలను ఎత్తున చెయ్యిబిడ్డి సంపాదించిన, ప్రజలను భస్మం చేసి మంచిగా సంపాదించిన, ప్రజల ఆస్తులను దోచుకొని సంపాదించిన డబ్బులను కక్కిస్తాం. ప్రజల వైపు నిలబడి పోరాడతాం సాయి ప్రసాద్ రెడ్డి. ఇంకైనా మానుకో, అయిపోయింది. 20 రోజుల్లో మూటా ముళ్ళు సర్దుకో, సంతోషంగా ప్రశాంతంగా కుటుంబంతో గడుపు తప్ప మళ్ళీ రాజకీయాల జోలికి వస్తే కబడ్డారు. నువ్వు ఆలోచన చేసుకో సాయి ప్రసాద్ రెడ్డి. ఇంతకంటే దుర్మార్గాలు సహించడానికి ఆదోని ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలు ఇప్పుడైతే ఇంత ముందు వరకు కూడా నిన్ను అడిగేవాడు లేడు కాబట్టి ఎవడి మీద అంటే వాడి మీద పడి దౌర్జన్యం చేసినావు, ఎవడి మీద పడితే వాడితో రాజకీయాలు చేసినావు, ఎవడి మీద పడితే వాడితో రౌడీజం చేసినావు. ఈ రోజు నేనున్నాను ఇక్కడ, నన్ను దాటుకొని పోవాలా ఎవరి మీదకి వెళ్ళాల్సి వచ్చినా సరే గుర్తుపెట్టుకో సాయి ప్రసాద్ రెడ్డి. రౌడీజం మానుకో, గూండాయిజం మానుకో, కబ్జాలు మానుకో, ప్రశాంతంగా ముక్కు మూసుకొని కృష్ణ రామ అని ఇంట్లో కూర్చో తప్ప ప్రజల జోలికి వస్తే ఒప్పుకోనని మీ అందరి ద్వారా ఆయనకి హెచ్చరిస్తా ఉన్నా. అయ్యా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, మీ అందరి కోరికలు తీరుస్తా. మీ అందరి వైపు నుంచి పోట్లాడుతా ఉన్నా. నాకు సాయి ప్రసాద్ రెడ్డి గొడవ ఏం లేవు, ఆస్తి తగాదాలు ఏం లేవు. నేను ఎవరి కోసం పోట్లాడుతా ఉన్నా? మీకోసం పోట్లాడుతా ఉన్నా, మీ సమస్యల కోసం పోట్లాడుతా, మీకు కావాలని పోట్లాడుతా ఉన్నా, మీకోసం జరుగుతున్న అన్యాయం కోసం పోట్లాడుతా ఉన్నా. నన్ను ఆశీర్వదించాల్సిన బాధ్యత మీకు లేదా అని సీరియస్గా అడుగుతా ఉన్నా.
నన్ను ఆశీర్వదించాలి, అఖండ మెజారిటీతో గెలిపించాలి. నన్ను ఎమ్మెల్యేగా చేస్తే, నాకు ఓటేస్తే మీ ఆశయాలు నెరవేరుస్తా, మీ ఆలోచనలు నెరవేరుస్తా, మీ కష్ట సుఖాల్లో ఉంటానని తెలియజేస్తూ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. నమస్కారం.